అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఒక విమానానికి ప్రమాదం జరిగింది. సో ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ ఇది రన్వే పై వెళుతూ ఉండగా ఫైర్ ట్రక్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్స్ మృతి చెందారు. మరో ఇద్దరు ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని లాగర్డే ఎయిర్పోర్ట్ లో జరిగింది ఇది. కెనడాలోని మాంట్రియల్ నుండి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ CRJ 900 విమానం లాగార్డియా విమానాశ్రయంలోని 4వ రన్వే పై దిగింది. అక్కడి నుండి టాక్సింగ్ వైపు వెళుతూ ఉండగా రన్వే పై ఉన్న ఫైర్ ట్రక్ ను బలంగా ఢీకొట్టింది. అండ్ ఆ టైంలో ATC అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పటికీ స్టాప్ ట్రక్ 1 అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా పైలట్స్ వినిపించుకోలేదు. ఇందులో ఉగ్ర కోణం ఏమైనా ఉందా అని ప్రస్తుతం అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. విమానంలో ఆ సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ అత్యంత ప్రమాదం జరిగి ఉంటే, విమానం బ్లాస్ట్ అయ్యి ఉంటే ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులందరూ సేఫ్ గా బయటకు వచ్చారు. బట్ పైలట్స్ చనిపోయారు. ఎందుకని ATC అధికారుల ఇన్స్ట్రక్షన్స్ అక్కడ వినిపించుకోలేదు, ఏం జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది.